ఈ వేదిక ద్వారా మేము ఈరోజు లంబాడీల ఆత్మ గౌరవ సభ నిర్వహించుకుంటున్నాం. ఎందుకనంటే సమాజంలో ఇవాళ మేము 500 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ట్రైబల్స్గానే ఉన్నాం. ఇదే మన హైదరాబాద్ స్టేట్, దాని తర్వాత ఆంధ్ర రాష్ట్రం, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి కూడా. కానీ కొంతమంది పాలకుల నిర్లక్ష్యం వల్ల ఏదైతే 1950 రాజ్యాంగం అమలు వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే నిజాం సర్కారులో ఉన్న అధికారులు మనకు 1948లో రిజర్వేషన్ వచ్చింది. ఇక్కడ అంటే స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్రం వచ్చే క్రమంలో ఇక్కడ నుంచి పోయే ఈ రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆ రికార్డ్స్ ఏంటంటే ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ కు కరెక్ట్ గా రికార్డ్స్ పోలే. ఆ రికార్డ్స్ కరెక్ట్ పోకపోవడం మూలంగా మేము 20 సంవత్సరాలు రిజర్వేషన్స్ అనేవి కోల్పోయినాం. ఆ రిజర్వేషన్స్ కోల్పోవడం మూలంగా ఇవాళ మాకు 1976 పార్లమెంట్ చట్టం ప్రకారం రిజర్వేషన్స్ కల్పించబడినాయి. దానివల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న ఆదివాసులు అపోహలకు గురై కొంతమంది సమాజంలో చిచ్చురేపడానికి ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా ఏదైతే ఉందో ఆ ల్యాండ్ శాండ్ మాఫియాలో ఏదైతే ఆదివాసీ ప్రాంతంలో అంటే ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్ అలాంటి అటవీ ప్రాంతంలో ఉన్న ఖనిజాలు ఏదైతే ఉన్నాయో దాన్ని ఇక్కడ ఉన్న లంబాడీలు చైతన్యవంతులు వాళ్ళు ఇవాళ అడ్డుకుంటున్నారనే ఉద్దేశంతో చిచ్చు రేపడానికి ఇవాళ లంబాడీ ఆదివాసుల మధ్య ఏదో లేనిపోని అంటే ఈ రిజర్వేషన్స్ అనేవి 76లో వచ్చారని వాళ్ళు సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయబడ్డాయి. అంటే కేంద్ర ప్రభుత్వం దీనికి రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా వీళ్ళు పార్లమెంట్ చట్టం ప్రకారమే ఇవాళ ఆదివాసులుగా గుర్తించబడ్డారని అఫిడవిట్ కూడా పంపించడం జరిగింది. కానీ అయినప్పటికీ వాళ్ళు ఈ వలసవాదులు అని చెప్పేసి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇక్కడ లంబాడీలు ఏదైతే రిజర్వేషన్ ఫలాలను ఒకటే లంబాడీ తెగనే అనుభవిస్తున్నారనేది దుష్ప్రచారం చేస్తున్నారో మీడియాలో తెలియని ఏదైతే కుహన మేధావులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము లంబాడీలము, మా జనాభా ఇంత ఉంది. రాష్ట్రంలో 1900 మనం ఎప్పుడైతే 11 జనాభా లెక్కలు మనం తీసుకుంటే దాని తర్వాత జనాభా లెక్కలు జరగలేదు. దాని ప్రకారం లంబాడీలే 30 లక్షలు ఉన్నాం. ఇక్కడ ఆదివాసీ అన్ని తెగలు ఎరకల, యానాది, చెంచు, కోయ ఇంకా గోండు అన్ని తెగలు కలుపుకుంటే ఉన్నది 7%. ఆ 7% రిజర్వేషన్ కూడా ఏదైతే 70% మేమున్నామో వాళ్ళు ఉన్నది 3% రిజర్వేషన్స్. ఆ 3% రిజర్వేషన్ వాళ్ళ జనాభా కంటే కూడా ఎక్కువగా వాళ్ళు తీసుకోవడం జరిగింది. దాన్ని మనం ఇవాళ చూసుకుంటే దాని పర్సెంటేజ్ ప్రకారం తీసుకుంటే వాళ్ళు ఎక్కువ అనుభవించడం జరిగింది. కానీ కానీ లేనిపోని ఏదైతే ఈ ప్రయత్నాలు చేస్తున్నారో దాన్ని ఇవాళ సమాధానం చెప్పడానికే మేము ఇందిరా పార్క్ వేదికగా ఎవరి జనాభా వాళ్ళకు ఆదివాసీ తెగలకు ఒక షెడ్యూల్ ఏరియా అనేది ఉంది. ఆ షెడ్యూల్ ఏరియాలో ఐటీడీఏలు ఉన్నాయి. వాళ్ళని అభివృద్ధి చేయడానికి 170 యాక్ట్ ఉంది. జియో నెంబర్ 3 ద్వారా వాళ్ళకి 8th to 7th చదువుకున్న 1956 నుంచే వాళ్ళు ఏదైతే రిజర్వేషన్స్ అంటే ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు కానీ, అటెండర్ కానీ, ఫారెస్ట్ కానీ, పంచాయతీ కానీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు అందినాయి. ప్లస్ ఈ బడ్జెట్ మొత్తం తీసుకుపోయి ఐటీడీఏల వాళ్ళు ఆదివాసి తెగలని చెప్పేసి జనాభా మాది, పర్సెంటేజ్ మాది తీసుకుపోయి అక్కడ నిధులు వేస్తే అభివృద్ధి ఎవరు వాళ్ళకు అడ్డుపడ్డారు, ఎవరు తినిపోయారా నిధులు అని చెప్పేసి లెక్కలు తేల్చడానికే మేము వాళ్ళ ఇందిరా పార్క్ వేదిక సభ నిర్వహిస్తున్నాం. ఏదైతే మేము మా జనాభాకు తగ్గట్లుగా మాకు ఇంకా ఫలాలే అందలేదు, రిజర్వేషన్స్ సక్రమంగా అమలు జరుగుతలేదు. ఈ క్రమంలో రిజర్వేషన్ లంబాడీలు తిండిపోతున్నారని ఏదైతే అభాండాలు చేస్తున్నారో వాళ్ళకందరికి ఒకటే చెప్తున్నాం. వీళ్ళు ఇంకో వాదన తీసుకొస్తారు. లంబాడీలో జనాభా 1971లో 1,50,000 ఉంది. తర్వాత ఆల్ ఆఫ్ సడన్ గా 11 లక్షలు ఎట్లయిందని. లంబాడీలు ఇక్కడ ఆంధ్ర మన ఏదైతే తెలంగాణ హైదరాబాద్ స్టేట్ ఉందో దాంట్లో ఉన్నప్పుడు ఇక్కడ లంబాడీల జనాభా ఉంది. కానీ ఏదైతే బీసీఏల మేము 1950 నుంచి 71 వరకు ఏదైతే బీసీఏలో చేర్చారో మాకు ఆ బీసీఏలో జనాభా లెక్కలు లేవు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న లంబాడీల జనాభా ఉంది. 71లో వాళ్ళది ఎంత ఉంది? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర రాయలసీమలో అంటే వాళ్ళది 1,50,000 ఉంది. మమ్మల్ని 76లో చేర్చినాక 1981 లెక్కల్లో అది 10.5 లక్షలు అయింది. వాళ్ళని కలిపి దాన్ని ఏం చేస్తారు అంటే వీళ్ళు ఆంధ్ర 71లో ఇంత ఉండి ఒకటేసారి ఎట్లా పెరిగింది అనేది వీళ్ళు వలస వచ్చారని చెప్తున్నారు. అది కాదు, మేము మా జనాభా అంతకు ఎక్కువనే ఉంది. కానీ మా జనాభా లెక్కలు లేవు. 71లో ఎస్టీలుగా లేవు. బీసీఏలో లెక్కలు అనేవి జనాభా ఉంది.
కానీ జనాభా లెక్కలు ఎస్టీ ఎస్సీలే తీసుకుంటారు. ఆ ఎస్సీ ఎస్టీలే జనాభా తీసుకోవడం మూలంగా 1900 ఏదైతే 71లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జనాభా ఏదైతే ఉందో దాన్ని చూపించి 81లో వీళ్ళు ఇంత లెక్కలు ఒకటేసారికి వచ్చేసరి దుష్ప్రచారం చేస్తారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.